అనకాపల్లి జీవీఎంసీ డంపింగ్ యార్డ్ను పరిశీలించడానికి వచ్చిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనదెల నాగబాబు, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, అనకాపల్లి నడిబొడ్డున ఇలాంటి డంపింగ్ యార్డ్ పెట్టడం అనకాపల్లి ప్రజలు చేసుకున్న దురదృష్టమని పేర్కొన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలైనటువంటి రోగాలకు ప్రజలు గురవుతున్నారని అన్నారు. అలాగే ఈ డంపింగ్ యార్డుకి సమీపంలోనే జీవీఎంసీ హై స్కూల్ మరియు కాలేజీ ఉండటం వలన మధ్యాహ్నం భోజనాలు చేసేటప్పుడు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలైనటువంటి శ్వాసకోశ సంబంధిత రోగాలు కూడా గురవుతున్నారని, పై దేశాల్లో రీసైక్లింగ్ అనే వర్క్తో చెత్తను నిర్వహణ చేస్తున్నారు, కానీ ఇక్కడ నాయకులు పట్టించుకోలేని పరిస్థితి నెలకొన్నాయని, దీనిపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే విలేజెస్కి దూరంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడికి తరలించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేశారు. ఈ డంపింగ్ యార్డ్ సమీపాన గృహవాసులు నాగబాబుకు వినతి పత్రం అందజేసి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరారు. వెంటనే జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నాగబాబు హామీ ఇచ్చారు. చాలా ప్రయోజనాలు కూడా వాళ్ళ వయసులో దగ్గర ప్రవేశం